యువగళం పాదయాత్రలో వాట్సాప్ పాలన ఆలోచన వచ్చిందని మంత్రి లోకేష్ అన్నారు. ఒక్క బటన్ నొక్కితే ప్రభుత్వం ప్రజల వద్దకు రావాలనే ఆలోచనతో ఛాలెంజ్ గా స్వీకరించి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రపంచంలోనే ఏపీలో తొలిసారిగా వాట్సాప్ పరిపాలన ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ ఆలోచన నాకు యువగళం పాదయాత్ర నుంచి మొదలైంది. మీరు ఒక్కసారి కానీ మా స్పీచ్లు కూడా మీరు చూస్తుంటే, నా స్పీచ్ చూస్తుంటే నేను పదే పదే చెప్పేవాడిని. ఒక బటన్ నొక్కితే భోజనం వస్తుంది, ఒక బటన్ నొక్కితే సినిమా చూస్తున్నాం, ఒక బటన్ నొక్కితే ట్యాక్సీ వస్తుంది, కానీ ఒక బటన్ నొక్కితే ఎందుకు ప్రభుత్వం మీ దగ్గరికి రావట్లేదు, ఆ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నానని ఆనాడు చెప్పా. అందుకే ఈరోజు మన మిత్ర ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజాప్రభుత్వం, ఈ నినాదంతో ఈరోజు ఇది మేము ప్రారంభించడం జరుగుతుంది. యువగళం పాదయాత్రలో అడుగడుగున ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకునే నాకు అవకాశం కలిగింది. ఎంపీటీసీ గారు పోటీ చేస్తుంటే సర్టిఫికేట్ ఆనాడు ఇవ్వలేదు, కావాలని బీసీ సర్టిఫికేట్ ఇవ్వలేదు. సో ఆ రోజు నాకు అర్థమైంది, సిస్టంలో ఒక లోపం ఉంది, ఇది కరెక్ట్ చేయాలి. ఎవరు ఇట్లా సర్టిఫికేట్ కోసం ఎవరు ఇబ్బంది పడకూడదు అనే ఆలోచనతో మొదలైంది. మీరు చూస్తే ఇప్పుడు అందరి జోబులో, ప్రతి ఇంట్లో ఒక స్మార్ట్ ఫోన్ ఉంది, అందరి జోబులో స్మార్ట్ ఫోన్ ఉంది. మా అంచనా ప్రకారం 60% మందికి స్మార్ట్ ఫోన్ అనేది ఈరోజు ఉంది. దాంట్లో ప్రధానంగా వాట్సాప్ అనేది అందరు ఇన్స్టాల్ చేసుకుంటారు. మీరందరూ కూడా వేలాది గ్రూపుల్లో ఉంటారు. నాకు కూడా ప్రభుత్వాన్ని పొరపాట్లు చేస్తే నాకు కూడా ఇక్కడున్న మీడియా మిత్రులతో సహా ప్రజలు కూడా మెసేజ్లు చేస్తాం జరిగింది. సో అప్పుడు నాకు వచ్చిన ఆలోచన అంటే యువగళం పాదయాత్రలోనే లేదు, వాట్సాప్తో వర్క్ చేయాలి, అదొక ప్లాట్ఫామ్, అందరూ వాడే ప్లాట్ఫామ్ అని ఆలోచించి నేను సంధ్య గారికి మేము అవుట్రీచ్ చేసి కలిసిన తర్వాత ఒక ఇనిషియల్ డిస్కషన్ అయిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, ప్రపంచంలోనే ఎక్కడ ఇన్ని సర్వీసెస్ ఒకేసారి ఒకే ప్లాట్ఫామ్ అయినా తీసుకురాలేదు, బిట్స్ అండ్ పీసెస్ వచ్చినాయి. సో ఆర్టీసీ చేసి ఉండొచ్చు, లేదంటే మున్సిపాలిటీ చేసి ఉండొచ్చు, ఎవరు వాళ్ళు చేశారు. యాజ్ అ స్టేట్ ఎవరు చేయలేదు. ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. మీరు చేయగలుగుతారా, అవుతుందా, మార్పు మీరు సిస్టంలో తీసుకురాగలుగుతారా అని నన్ను అడిగారు. ఇది మీరు ఒక్కసారి చూస్తే 36 డిపార్ట్మెంట్లని ఇంటిగ్రేట్ చేయాలి. సో ఇది చాలా చాలా కాంప్లెక్స్ ప్రాజెక్ట్. మొదటి విడతలో 161 సర్వీసెస్ లాంచ్ చేస్తున్నాం. మా టీం చెప్పొద్దన్నారు, బట్ నేను చెప్తున్నాను, ఈరోజు రెండో విడతలో 360 సర్వీసెస్ మేము లాంచ్ చేస్తాము. దెర్ ఇస్ నో డిబేట్, నో డిస్కషన్, వీ విల్ లాంచ్. సో ప్రజలకి ప్రభుత్వం మధ్యన ఇదొక ప్లాట్ఫామ్గా ఏర్పాటు చేసి రియల్ టైం సర్టిఫికేట్స్ వాళ్ళకి డెలివర్ చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక్కడ సర్టిఫికేట్స్ కూడా మేము ఇష్యూ చేసినప్పుడు దానిపైన స్పెసిఫిక్ క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఆథెంటిసిటీ గురించి మీరు అడుగుతారు నాకు తెలుసు, అందుకే ముందలే ప్రియం చేస్తున్నా. క్యూఆర్ కోడ్ అనేది ప్రతి సర్టిఫికేట్ పైన ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్కి లింక్ వెళ్తుంది. ఆ ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ పైన క్లియర్గా సర్టిఫికేట్ పైన ఉండాల్సిన పేరేంటి, వివరాలు ఏంటి వెబ్సైట్ పైన కనపడుతుంది. సో ఎవరు ఫేక్ సర్టిఫికేట్లు జనరేట్ చేసేదానికి అవకాశం ఉండదు. అది బ్లాక్ చైన్ మీద కూడా తీసుకురావాలని మేము నిర్ణయం తీసుకున్నాం. అది కూడా త్వరలో రిలీజ్ చేస్తాం. అంటే ఇంగ్లీషే కాకుండా తెలుగు భాషలో కూడా డైరెక్ట్గా చెప్తే సిస్టమ్ రెస్పాండ్ అయ్యే విధంగా చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం. వాస్తవంగా ఇది ప్రపంచంలోనే ఎక్కడ చేయలేదు, తొలి రాష్ట్రం మనం. ఇది కూడా మేము నేర్చుకుంటున్నాం దీంట్లో. ఇది పర్ఫెక్ట్ అని నేను అన్ను. లోడ్ టెస్టింగ్ అన్నీ చేసాం, ఇంకా నేర్చుకోవాల్సిన అవసరాలు చాలా ఉన్నాయి మాకు. ఎక్కడన్నా ఆంధ్రుడు వచ్చి లాగిన్ అయ్యి ఎక్కడన్నా ట్రాన్సాక్షన్ ఆగిపోతే ఇమీడియట్గా మేమే తిరిగి ఫోన్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఎక్కడ ఫెయిల్ అయింది, ఎందుకు ఫెయిల్ అయింది, సిస్టంలో లోటుపాట్లు ఏమున్నాయని మేము తెలుసుకుంటాం జరుగుతుంది. ఈ సిస్టమ్ని మెరుగుపరుచుతాం. అంతేకాకుండా ఇప్పుడు రియల్ టైం గవర్నెన్స్లో కూడా ఇంటిగ్రేషన్ ఆఫ్ డేటా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి జరుగుతుంది. అన్ని డిపార్ట్మెంట్స్ డేటా తీసుకొచ్చి ఒక డేటా లేక్ క్రియేట్ చేసి సీమ్లెస్ సర్వీసెస్ ఆంధ్రులకి అందించాలని లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రధానంగా సర్టిఫికెట్, గతంలో ఇష్యూ చేసిన సర్టిఫికెట్ల పైన బార్ కోడ్లు ఉండేవి.
అది లోకల్గా ఆ డిపార్ట్మెంట్ వరకు స్కాన్ చేసుకున్నాక అవకాశం ఉండేది. ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే క్యూఆర్ కోడ్ ఇష్యూ చేస్తున్నాం. క్యూఆర్ కోడ్ వస్తే క్యూఆర్ కోడ్ని అధికారులు స్కాన్ చేసినా ఎవరు కానీ స్కాన్ చేసినా AP.gov.in వెబ్సైట్కి వెళ్తుంది. అంటే ఎగ్జాక్ట్ యూఆర్ఎల్ నాకు సర్టిఫికేట్స్ డాటా ఏదోటి, బట్ AP.gov.inకి వెళ్తుంది. అక్కడ ఈ సర్టిఫికేట్ పైన ఉన్న పేరు వివరాలని అక్కడ కంపడతాయి. సో ఇది స్కాన్ చేసుకోవచ్చు, జిరాక్స్ చేసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. బట్ క్యూఆర్